ఈయన ఇక్కడేం చేస్తున్నాడు? ప్రమీల వాళ్ళ నాన్నగారు ఎప్పుడు వచ్చారు? అదే 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 మేడం కలవడానికి వచ్చారు సార్. నాతో ఎందుకు చెప్పలేదు? మాయా మాయా రంగా నువ్వేంటి ఇక్కడ? సమస్య ఎక్కడుంటే అక్కడికి రాంగడు వచ్చేస్తాడు కదేంటి? అవును, ప్రాబ్లం వచ్చాకే అందరూ రియాక్ట్ అవుతారు. ముందు జాగ్రత్త ఎవరికీ ఉండదు. అంతా తెలిసిపోయినట్టున్నది. ఇంక దాసేటి లాభం లేదు. వెంటనే కార్తీక్ని ఇక్కడ ఎందుకు రప్పించామో చెప్పేస్తాను. నాకు కూడా కాంత కడుపుబ్బరం తగ్గుద్ది. బాధ్యత ఉండే వాళ్ళైతే ఇలా చేస్తారా? నేను అన్నీ చూసుకుంటానంటావుగా, నువ్వేమైనా గమనించావా? పెద్దమాయా నాన్న చెప్పేది కుదరదు. నిమ్మల నేను మాకు ముందు జాగ్రత్త లేకపోవచ్చు, కానీ ముందు ఆలోచనతో పని చేసాం. ఏంటి ఇంత జరుగుతున్నా కూడా సైలెంట్గా ఉండడం ముందు ఆలోచన? ఒక జీవితాన్ని నిలబెట్టాలంటే ఈ మాత్రం చెయ్యక తప్పలేదు. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతోందా? అప్పు చేసిన వాళ్ళ జీవితాలు నిలబెడతావా? ఇదంతా కార్తీక్ ఉండడు తప్పు అనుకుంటున్నాడు ఏంటి? నాను గంగే కార్తీక్ని తీసుకొచ్చామని నిజం చెప్పేస్తాను. పెద్దమా అసలు ఏడు జరిగిందంటే నాను గంగ ప్రమీల సెల్లి గుడికి వెళ్ళాం కదా. ఇప్పుడు డేట్ గుర్తులేదు మాయా. అక్కడే పాజిటివ్ చూసాం. ఎవరిని? ఎవరినట్టు మాయా, ఈ విషయం బాగా కూడా తెలియదు. రంగా అసలు నువ్వు మాయా నన్ను పూర్తిగా చెప్పరే. అసలు దీని అంతటికే మూలం కళ్ళు. కళ్ళ? ఎవరి కళ్ళు? ఆ కళ్ళు ఎవరి అంటే అర్థమై కాదు. రుద్ర సమయానికి వచ్చాం. వీడు ఏదేదో వాగి నన్ను పిచ్చెక్కిస్తున్నాడు. రంగా బా ప్రతి సమస్యను నీ భుజం మీద ఎత్తుకుని మోసిందించాలి. ఈ రోజు ఈ సమస్యను నేనే పరిష్కరిస్తాను. నువ్వు రిలాక్స్ అయిపోబా. ఇదిగో నువ్వు ఏ సమస్యని పరిష్కరించనక్కర్లేదు కానీ కాసేపు నోరు మూసుకునుంటే చాలు. ఆగు. పెదనాన్న, మన మాట మీద దొంగతనం ప్లాన్ చేసిన సస్పెక్ట్ దొరికాడట. దొంగతనమా? సస్పెక్టా? ఇంతసేపటి నుంచి నేను అదే మొత్తుకుంటున్నా. రాత్రి మార్ట్ దగ్గరికి ఎవరో వచ్చారంట. లోపలికి రావడానికి కూడా ట్రై చేశారంట. పెట్రోలింగ్ వ్యాన్ రాగానే పారిపోయారు. అతను కరెక్ట్గా సెక్యూరిటీ డ్యూటీ షిఫ్ట్ అయ్యే టైంకి వచ్చాడంట. అందుకే అన్ని చెక్ చేయడానికి వచ్చాను. ఎంత రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావేంట్రా? మరి ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేరు అన్నారు. మార్ట్లో ఎవరో కొత్తగా చేరారు. ఎవరు మంచో ఎవరు చెడో ఎలా తెలుస్తుంది? ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో అని అలా అన్నాను. అందుకే కదా చెక్ చేస్తోంది. అందుకా? మరి మీరెందుకు అనుకున్నారు? నానేటనుకున్నానంటే మాయా వీళ్ళు అదే అనుకున్నారు పెదనాన్న. కాకపోతే మీరు ఎక్కడ కోపడతారో అని సంబంధం లేని విషయాలన్నీ చెప్పి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేశారు. అంతే కదా? అర్థమైంది కదా? అర్థమైనది బా, అర్థమైనది. ఇంకా నయ్యం నా నోడుదలతో నిజం చెప్పలేదు పాతీసివాడు. రంగా నువ్వు పెదనాన్నని కన్ఫ్యూజ్ చేసినందుకు నీకు ఒక పనిష్మెంట్. నాకు పనిష్మెంట్ ఏంటి బా? ఏం లేదు, మనకి బియ్యం బస్తాలు కందిపప్పు బస్తాలు లారీలో లోడ్ వచ్చింది. వచ్చింది. దానికి మోయడానికి కూలీ లేరు కదా. అవి నువ్వే మోస్తావు. కరెక్ట్ పనిష్మెంట్. నేనే దగ్గరుండి చేయిస్తా. మీరు చూసుకోండి పెదనాన్న, నువ్వు కూడా చూసుకో. నువ్వు ఆగు. స్టాక్ ఎక్కడుంది? సార్ చూపిస్తానండి సార్. ఈడు నన్ను ఇరికించేసినాడు. రంగా రా 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 రా. త్వరగా రా. జాగ్రత్త, పగిలిపోతాయి. పట్టుకోరా మగ్గం. రంగా అనవసర విషయాల్లో తలదోచడం ఎందుకు? ఈ బత్తలు బయట ఎందుకు? రే మగ్గం నిన్ను. ఏమే మక్కం, ఇంకెన్ని బస్తాలు ఉన్నాయి? సార్ ఇంకొక 12 సార్ అయిపోతాయి. సీనియర్ త్వరగా కానివ్వండి, మళ్ళీ రుద్ర సార్ వచ్చేస్తారు. వెళ్ళు, త్వరగా తీసుకొచ్చాయి. వెళ్ళు. లోడ్ వచ్చినప్పుడు పట్టించుకోకుండా వాడికి కాదు నీకు కూడా ఇవ్వాలి పనిష్మెంట్. సార్ నమస్తే సార్. బాగున్నారా? బాగున్నానయ్యా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను సార్. జాగ్రత్త. అదేంటి సార్ రంగా గారితో పని చేపిస్తున్నారు? అదా, మా రంగాకున్న నోటి దోలకి మా రుద్ర ఇచ్చిన పనిష్మెంట్. అసలు ఏం జరిగింది సార్? అబ్బో, అది చాలా లెంతీ సీన్ అండి. కట్ షాట్ వేసినా కూడా టైం వేస్ట్. నేను కట్టే కొట్టే తెచ్చానట్టు చెప్పేస్తాను. ఎవరో దొంగలు తిరుగుతున్నారని సారు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడానికి వచ్చారు. ఆ విషయం తెలియకుండా మా సీనియర్ గారు
సంబంధం లేని వాగుడు వాగి పనిష్మెంట్ తీసుకున్నారు. దానికి కారణం నువ్వే కదరా మొగ్గం. ఏంటిది రంగా గారు? మనుషులన్నాక మరీ ఇంత నోటిదులు ఉండకూడదు. మాటని చాలా పొదుపుగా వాడాలి. 10 మాటలు మాట్లాడే చోట ఒక్క మాటతో ముగించేయాలి. మీ వల్ల మీ పక్కనుండే వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు. ఇంకొక విషయం, ఏ మ్యాటర్ అయినా సరే పూర్తిగా తెలుసుకోకుండా మధ్యలో దూరి గజిబిజిగా మాట్లాడకూడదండి. క్లారిటీ ఉండాలండి. ఆ క్లారిటీ నాకుంది, కానీ ఇక్కడ ఎవ్వరికి లేదు. నాకు తెలిసినా ನಾನು చెప్పలేను. చూసేవరంగా కార్తీక్ నీకంటే చిన్నోడైనా ఎంత బాగా ఆలోచించి మంచి మాటలు చెప్తున్నాడు. చూసి నేర్చుకో. నేర్చుకుంటాలే మాయ. సరే కానీ మొత్తం పూర్తి చేయి. ఓరి కార్తీక్ గొట్టడా, నిన్ను సేవ్ చేయాలని చెప్పి నన్ను నేను ఎదవం చేసుకున్నాను రా. శివాద్రాపన్న, నాకు ఈ బాధలేటయ్యా. అన్నయ్య, ఆ, నువ్వు ఒకసారి ఆఫీస్కి రావాల్సి ఉంటుంది. దేనికిరా? షేర్స్ గురించి బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసే ప్లాన్లో ఉన్నాను. అందుకే నువ్వు కూడా రావాలన్నయ్య. సూర్య వాళ్ళ ప్రాజెక్ట్ అయిపోయాక ప్లాన్ చేయి. ప్రాఫిట్స్ లాస్లు అన్నీ అప్పటికొక అంచనాకు వస్తాయి. అలాగే అన్నయ్య. నమస్కారం సార్. నమస్కారం లాయర్ గారు, కూర్చోండి. హబీ, హూ ఈస్ హీ? మన కంపెనీ లీగల్ అడ్వైజర్. ఓ, అమ్మా గంగా, కాఫీ తీసుకురా. ఫార్మాలిటీస్ ఏం వద్దండి. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను సార్. ఏమైందండి? ఎందుకంత కంగారు పడుతున్నారు? మీ కంపెనీకి పెద్ద లాస్ రాబోతోంది. అసలు టోటల్గా బిజినెసే క్లోజ్ అయిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు సార్. ఏమంటున్నారు లాయర్ గారు? అసలు ఏం జరిగింది? మీకు సూర్యప్రతాప్ గారేం చెప్పలేదా సార్? లేదండి, మా వాడేం చెప్పలేదే. మీ సూర్య ఎంకే కంపెనీ వాళ్ళతో టైఅప్ అయి కొత్త వెంచర్ ప్రాజెక్ట్ డీల్ చేస్తున్నారు కదా? అవును, దానికోసం 5 కోట్లు పెట్టుబడి కూడా పెట్టాడు. అదంతా వట్టి ఫ్రాడ్ అండి.